సిలుకొచ్చిందిరో. అబ్బా, అల్లుని గడపరతో పని చేసుకుంటే పానమంతా ఆయమన్నది. గడ్డపర అంటే ఇట్లుండాలి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుద్ధి. యాందిరయ్యా యాం చేస్తున్నా? మౌనిక, మౌనిక. ఆగో, ఎవరి మొండి గడ్డపారా నా కోసం ఆగమాగమైతాడు. అత్తున్నా ఏంది? ఏమో చేష్టం లెక్క మౌనిక అని పిలుస్తాను. ఏంటిది? ఈ గడ్డపార వల్లే మా అల్లుంది అడుక్కచ్చుకున్నా. గడ్డపార ఎందుకే? నా గడ్డపార లేదా? మంచిగానే ఉంది నీ గడ్డపార. అది కూడా నీ లెక్కనే ఉంటది. దాంతో పని చేస్తే అయినట్టే. గిట్లుంటది నీ గడ్డపార. ఏమైంది? నా గడ్డపారతో పని అయితే లేదా? నీ గడ్డపరకు శాతగాకనే అల్లుడి గడ్డపరకు అలవాటైనా ఇంకా నా గడ్డపర పని చేస్తలేదా అని అంటానవా? ఏంది పురాతన తీసిపారేపడుతుంది? నాకంటే వాన్ గడ్డపారనే ఎక్కువైనా నీకు? అవును, నీకన్నా మా అల్లుడి గడ్డపరనే ఎక్కువ. ఎందుకంటే నాకు పని పడ్డప్పుడు నువ్వు గడ్డపర ఇచ్చినవా? నాకు అక్కరున్నప్పుడు మా అల్లుని గడ్డపరతోనే నేను పనిలా తీసుకున్నా. అరే, నువ్వు అడిగినప్పుడు నా గడ్డపార సరిపించలేదే. ఇప్పుడు సరిపించుకత్తా వాన్ గడ్డపార వానికి ఇచ్చే. అవసరం ఉన్నంత సేపు చేసుకొని అవసరం తీరినాకానికి ఇస్తే మా అల్లుడు ఫీల్ అవుతాడు. అయ్యో, నీ తింపుడు చల్లకుండా ఆ అన్నానికి ఇవ్వకపోతే ఎప్పటికి నువ్వే ఉంచుకుంటావా? ఏమో చెప్పలేం. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం అలవాటైన పానం కదా. అల్లుని గడ్డపార మంచం ఎదిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అందుకే ఇడిచిపెట్ట బుద్ధి అయితలేదు. అట్లనా? మరి నా గడ్డపార ఏం చేయాలి? నీదా కొలిమిలో పెట్టి సన్నగా సాగొట్టించుకో. ఉన్న కాడికి చాలదా? ఇంకా పొడుగు ఉండాలనా? ఉండద్దా? పొక్కల్లా పోతే గడ్డపర పొడుగు ఉండాలి. పని జప్ప అవుతుంది. లేకపోతే నేను వెనుక పడనా? అట్లనా? ఇన్ని రోజులు సంది నా గడ్డపారతో అవుతలేనానే? ఇలా బాగా మాట్లాడబడుతుంది. అట్లా అయితే దాంతో నువ్వే తవ్వుకోపో. నాకు అల్లుని గడ్డపరనే కావాలి. నాకు ఇదైతేనే బరాబరి సెట్ అవుతుంది. మాదాలు కానీ ఇంట్లోకి. ఆగో, ఇప్పుడు నేను ఏమన్నానికి అంతగానో కోపంగా వస్తాను? నువ్వేమనలేదే. నేను పోయేట నువ్వు ఒక నాకు బుద్ధి తక్కువ గడ్డపార చూసి ఇటు వచ్చిన. నిన్ను ఎవ్వరు రమ్మన్నాడు? ఎవడు పొమ్మంటాను? పో. మా అల్లుని గడ్డపార మంచిగా పడుకోవాలి. ఈ పవన్ గారు ఏమనుకుంటాను? వాడు ఒక్కడే కడుపు నిండి తింటాడా? నన్ను తినేనేయడా? వాడు చేయబట్టి నన్ను దగ్గర కూడా రానిస్తలేదు. అది అత్త నాగరా పవన్, నీ సంగతి చెప్తా. ఏం చెప్తున్నావురా శృంగార వీరా? ఏం లేదురా, ఇప్పుడే బుక్కడ నచ్చిన కూర్చుని పెట్టుకుని కొద్ది చౌకులేదురా. అయితే కానీ నీకేం పర్లేదు అరయ్యాల ఉన్నదిరా, కొంచెం పైనక పోతా. అవునుగా నిన్ను అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వు గమ్మత్తునే ఎవరు
ఏమనుకుంటారు అంటే దేని గురించిరా? నీ గడ్డపార గురించి. నీ అత్త నాకు అసలు సందేహిస్తలేదు. నీ గడ్డపారనే కావాలట. నా గడ్డపార ముంగడ తెచ్చి పెడితే ఇట్ట ముక్కిరుతుంది. అల్ల దమ్ము లేదు, ముంగర పెడితేంది ఎనక పెడితేంది అంత చూస్తే కాదురా. అరే పవను, నా కోపం రానియకు. నా కోపం మొత్తం నేను మనిషినే కాదు. అక్క నువ్వు గమ్మతుండేవరు, నిన్ను మనిషి అనేవాడు అంటారా? నీ కోపం వచ్చిన మనిషి కాదు, కోపం రాకున్న మనిషి కాదు. అతి దండగా నువ్వు వేసేసాడు, బాగా వేసేసాడు. ఒరే పిస మాట్లాడకు, తొక్కుతా వన్నబెట్టి. అబ్బో, ఈ మొగోడు దొక్కిన వాళ్ళందరూ సర్కారు దాకోలే పడ్డరు. ఇవాళ సాడలేరు పత్తలేరు, ఒక అత్త దొక్కి నీ మొగోడు. అయితే కానీ అత్త గడ్డపార ఎందుకు ఇస్తున్నావురా? అదే నా గడ్డపరనే కావాలట్రా, నేనేం చేయాలి? ఎవరైనా ఆపదుడికి ఇది కావాలంటే నాకెందుకో లేదన్న బుద్ధి కాదురా. మా అత్త వచ్చి అల్లుడు నీ గడపార ఎంత పెద్దగా ఉంది, కొచ్చగా మంచిగుంది అన్నది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఇక నా పానం కలుక్కు అన్నదిరా. ఇచ్చిన పట్టుకొని పీకింది. అల్ల నా తప్పే ఉందిరా, నా దగ్గర ఎత్తు కుక్కోలే. ఓ అట్లా అనగానే నువ్వు ఇంత పొడుగు తాగినా కావచ్చు. పిచ్చోడా, మా అత్త ఏది అడిగినా సరేరా, ఎందుకో నాకు లేదన్న బుద్ధి కాదు, అందుకే ఇంత. మా ఇద్దరు బంధం కసుంటిరా, అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమవుతారా పిచ్చోడా? ఒరే చెడగొట్టాడా, నువ్వు ఏమంటే నాకు ఎటు కాకుండా అవుతుందిరా. అరే నీకేమైనా తలకాయ ఉన్నాదిరా? నేనేం చేస్తానరా? నేను ఎక్కడ ఎవరిని జరగొట్టాను చూసినావు? నువ్వు గడ్డపార ఎందుకు ఇస్తున్నావు? అరే ఆమె చదువుతూ నేనేం చేయాలరా? లేదని చెప్పాలి. నేను లేదని చెప్తా. అగో మా అత్తరా నేను లేదని చెప్తారా? అరే నీ గడ్డపారితే నా గడ్డపార ఇస్తలేదు కదా, తీసుకుంటలేదు. అరే ఇప్పుడు ఏమైతుంది అలా? నీకేమో నొప్పి అవుతుంది, కింది నుంచి మీద నుంచి నొప్పి నీకు. నువ్వు అన్ని గట్ల మాట్లాడుతూ కోమాస మాట్లాడకని చెప్తానా పవను. అరే నేను మా అత్తగా చెప్తా పోయి నేను చెప్తున్నావు ఏమనుకుంటున్నావు కదా? నువ్వు నా మీద ఖర్చులు పెడుతున్నావురా. మరి నీ మీద కాకపోతే దాని మీద ఎవరన్నా ఉరుకోపో. ఉడతా నేను పోయి ఇచ్చాను, తీసుకుపోయి అత్త గడ్డపార తీసుకొని పెట్టుకో వేసుకొని వచ్చింది పట్టుకొని పీకి నేనేం చేయాలరా? అరే లేదని చెప్పు అని చెప్పినా కదా. అరే ఇవరు రాగా మంచిగా చెప్పినా అత్తను అడుకోపో, నన్ను అడిగి ఎవరకు పిసిపిస్తారు. ఏ మాదాలు తీరా, నువ్వు అంత నువ్వు దోస్తు అనుకున్నా కాదు నాకు. ఏ మాట్లాడికే ఏదో పీకిరాడు వీటికి పోదానతి నీ బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎప్పుడైనా పని ఉందని రావా? వస్తుంది ఎవరు లోపటి నుంచి ఏమో. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. దాన్ని ఏమంటారు పాడుగాను, మన చాలా లేని గడపాలు పడుకొని తిరిగితే ఏమని తీసుకుంటది, ఎందుకు తీసుకుంటది? వావ్, ఇంత పెద్ద గడ్డపారన ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎవరిది గడ్డపార? అబ్బా మౌనిక, ఈ గడ్డపార ఎవరిది? మస్తున్నది. ఏత్తే పోతాంది. మీదేనా? అబ్బో, నా ముఖానికి గంత అదృష్టం ఎక్కడదే. ఈ గడ్డపార మా అల్లుంది. నువ్వు చెప్పినప్పటి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా ఇదే గడ్డపార వాడుతాననే. పని మాత్రం మంచి అవుతుంది. నువ్వు చెప్తుంటే నా పానం అంతా కొట్టుకుంటాంది. మౌనిక, ఒక్కసారి గడ్డపార రాదే? మరి నీ గడ్డపారకి ఏమైందే? నీకు వచ్చిన కట్టమే నాకు కూడా వచ్చిందే. నా మొగుడు అంటే నేనే చేసి చత్తన్నా. ఏం చేయమంటవే? పైసా పని చేయని మొగుడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నిజమే గాని ఈ గడ్డపార నీకు ఇయ్యనే, నేనే వాడుకుంటా. అందరికిస్తే సిలుం పడుతుంది. అబ్బాయి ఎందుకే పూర్తిగా పరాదాన్ని చేసినట్టు చేయబడితివి? చెట్ల చుట్టూ గుంతలు చేసిత్తా. నువ్వేమన్నా చేసుకోయే, నేను మాత్రం ఇయ్య. మా అల్లుని దగ్గర నా మాట పోతది. ఇంకోసారి కూడా ఇయ్యాడు. ఇచ్చినప్పుడే మరీ చెప్పిండు, అత్త నది పైలమే అని. అట్లయితే నేను పవన్ని అడిగి తీసుకుంటా గడ్డపార ఇమ్మని. అవో, మా అల్లుని గడ్డపార నువ్వెట్లా అడుగుతావే? నువ్వు ఇయ్యకే, నేనే ఆయన అడుగుతా. నీకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఏడో సుత్తా? ఏంటిదే నువ్వు చూసిన మొండి గడ్డపార? నాలుడు నీకెందుకు ఇస్తాడే? అదంతా నీకెందుకే? పోయే
పొట్టిదనప్పో అస్సలే నా దగ్గర ఉంది నీకెట్లెత్తరో నేను చూస్తా పవను ఓ పవను ఏంది ఏందలా అంతే ఒక గరం గరం అవుతాను ఏమైంది అక్కడ కూర్చొని పోదాను చెప్పు ఏమైంది ఏమైందంటే నీ అత్త చేసిన పని గింత దూరం వచ్చింది. నీ గడ్డపార మీ అత్తకి ఇచ్చినవాట కదా. అవునేందలా ఏదో అక్కడ ఉన్నది నీది కావాలి అల్లుడు అంటే సరే అని ఇచ్చిన. నీ దగ్గర గడ్డపార ఉందని చెప్పిందే నేను. ఇప్పుడు అది నాకే అయ్యానంటాంది. మరి దాని అరిగిపోతుందో లేకుంటే నీదే అరిగిపోతుందో. అయ్యో గట్ల కాదేందలా వాళ్ళకి ఇట్నే బదిలాడితే పాపం పొంతి అని ఇచ్చిన. పట్టుకపోయిన వాళ్ళు కాపాడాలి కదా. తీసుకపోయి నడువులు మట్టి పురుగులేసు మొత్తం సిలుం పట్టింది అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సిలుం పడితే దానికి నిమ్మకాయ పెట్టి నేను రాక్తా గానీ నాకైతే నువ్వు ఇచ్చినవే కావాలి. అయ్యో ఎన్నెలా నా దగ్గర లేదు, మా అత్త దగ్గర ఉంది. ఇప్పుడు నేను పోయి అడిగింది అనుకో, ఇది పోయి అడిగింది మా అల్లుడ చదువుతాను అనుకోదా చెప్పు. అనుకుంటే అనుకోని దాని సొంతం అది. దానికే అంత మదం ఉంటే నాకెంత ఉండాలో చెప్పు. ఉంటది గాని లేదని నేను ఎట్లంట. అక్కడ ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయాలి గాని ఇక లేకపోయా గడ్డపార మా అత్త దగ్గర ఉండే ఎట్లా మరి. నీకు ఒకటే ఉన్నదా? అవ్వా మనిషికి ఒక్కటి ఉండకపోతే 4 ఉంటాయా? ఒక్కటి ఉంటే చేయలే కదా అత్తనా. ఇక అవన్నీ కాకపోయాను నాకైతే రేపట్లో గడ్డపార కావాలి. అయ్యో ఎన్నెలా నా మాట నువ్వు మా అత్తయ్యేది ఇప్పుడు లొలి పెడుతుంది. మీ అత్త నువ్వేమన్నా చేసుకోరు. రేపు నేను వచ్చేసరికి ఇక్కడ గడ్డపార ఉండాలి. ఉండకుంటే చెప్తాను ఈ సంగతి. నీ అక్క వీళ్ళు నా గడ్డపారను బతకరిస్తట్లేరు కదా. ఏం చేసుకుని ఇట్లా చేసు అందరి నా గడ్డపార వినే కాదు. నీ అక్క కాసోడు గడ్డపార మరి నాకు. అరే మా అత్తతోడు గండే ఉన్నది లేదో కంప తయారు చేసి పెట్టింది నాకు. అత్త ఓ అత్త ఆ ఏం చేస్తావు అత్త? ఇప్పుడే పెట్టుకుంటానా. ఏం పెట్టుకుంటున్నావు అత్త? బియ్యం పెట్టుకుంటానా, ఆకలి అవుతుంది. ఓ నీ శరీర పాడుగాను నేను ఏదో అనుకుని కాల పెడితే అవునత్త నాది ఏది లోపలుంది చూసుకో. ఏమైంది అల్లుడు అటే బీరిపోతివి? ఏమైందంటే నువ్వు చేసే కథలు గట్టున్నాయి మరి. అల్లుడు నాకు అక్కడ ఉందన్న గడ్డపారెత్తి నువ్వు మందందరికి చెప్పుకుంటూ రాబట్టివి. అయినా నేనెవరు చెప్పిన అల్లుడు? ఎన్నెలకు చెప్పిన వాట కదా. నీ అత్తకే ఇస్తావా నాకు ఇవ్వని ఒకటే లొల్లి. ఈ పంచాయతీ నాకెందుకు అత్త? నా గడపార నాకు నేను పట్టుకొని పీక్తా. అయ్యో అల్లుడు ఇంకా పని కాలేదు, పని అయిపోయినాక నిత్తతి. నువ్వు ఏవాటిని అందరు కంట అవుతానా? అవుతావా నేను కంటవుడు? ఎటువైనా గడపార ఎడబెట్టావు అవి ఇన్నే ఉన్నది కదా. అల్లుడు ఉండని పని అయిపోయినాక ఏ చిత్తా? ఏ ఊకో అత్త అల్లుడు లేదు గిల్లు లేదు. ఏమో మంది అందరికి ఏం చేసుకుంటా తిట్టిపిస్తున్నావు అవునాను మందితోటి. ఓ లేకిన మొక్కందన్న నువ్వు చేయబట్టి నా అల్లుడు గడ్డపార తీసుకుపోయిండే. నా పని ఎక్కడెక్కడ అయిపోయింది. ఇన్ని రోజులు పెట్టుకొని ఏం చేసినవే గడ్డపారను? నా అల్లుని గడ్డపార నా ఇష్టం, ఎన్ని రోజులనే పెట్టుకుంటా. అయినా నేను పెట్టుకుంటే నీకెన్నొచ్చిందే? నీకేది నచ్చిందో నాకు కూడా అదే నచ్చిందే. ఎందుకు నొత్తాయి అట్లా? నువ్వే నా అల్లుని అడకచ్చుకుంటే ఇయ్యపోనా? ఇప్పుడు తెచ్చుకోగానే నీకెందుకు నచ్చిందే? మరి ఎందుకు చెప్పినావు నా అల్లునికి? ఏమని చెప్పింది? ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? నీకు దూలుండే గడ్డపార తెచ్చుకున్నావా? అవును నాకుంది కాబట్టి నేను తెచ్చి పెట్టుకున్నా. పాయ పవన్ దగ్గరికి పోయి అడుగుదాం. నీ తప్పో నా తప్పో ఎవరికి ఇస్తాడో చూద్దాం. గడ్డపార నీకిత్తా ఇద్దాం. అయినా నా అల్లుడు ఏదడిగితే నాకిస్తాడు గాని నీకెందుకు ఇస్తాడే? అల్లుడు ఓ అల్లుడు పాను ఓ పాను. దీని సంగతి ఏందో అడుగు. దాని సంగతి ఏందో నువ్వు అడుగు. మొదలు మీరు చెప్పు నాకేమేరక. నీ గడ్డపార దానికే రాసిచ్చినవా? అగో రాసిస్తావా బీసిస్తావా అని మాట్లాడతానేందే? నా అల్లుని గడ్డపార నాకే ఇస్తాడు. నాకే పోతే ఇంకెవరికి ఇస్తానే? బాగా మాట్లాడతాను. ఎవరి గడ్డపారా ఎవరు లొల్లి పెడతారు ఇడ? ఏంది లొల్లి అంతా? లొల్లి కాదు నీ గడ్డపారని. నువ్వు ఏవట అయింది లొల్లి? మన నాడే గడ్డపార మీద అన్నారు. మన నాడే గడ్డపార మీద అన్నారు. నీ గడ్డపారని దానికే కావాలట. అగో
దానికి అని అంటాను. నా అల్లుని గడ్డపార నేనే కదా తీసుకోలేడిది. అయినా మధ్యలో నీకే వస్తుంది బాగా ఎగుతాను. ఓ అత్త ఇదే ఆగం ఇట్ల కొంత ఆగం. నేను నీకు ఇత్తా, నీకే రాసి పెట్టిన మరి గడపార చెప్పు. అడుగు. నీకేంది వాళ్ళ మధ్యలో? నాకు ఇస్తేమైతుంది మరి? నేను ఇయ్యా నీతో అన్నానా? అంటే ఇప్పుడు దాని దగ్గర ఉంటే నీకు ఏమనిపించింది చెప్పు. నేను ఒకటే రోజు కానీ అడిగింది ఏమో నాకు అంటున్నావు. రోజు నువ్వే దిగేసుకుంటావా? అవును, బరాబర్ నా అల్లుని గడ్డపార దిగేసుకుంటానో ఎగేసుకుంటాను. నీకేం కలుకుమంటే నువ్వు ఎగేసుకుంటావు దిగేసుకుంటావు అన్ని నీకే సౌతులు కొట్లాడతారు నా గడపార గురించి. నా గాకు నా గడపార ఆవు నీకే ఇంత పెద్ద గడ్డపార ఉంది కాబట్టి మీ ఇద్దరం కొట్లాడుకుంటాను. అల్లు ఇవన్నీ కాదు, నేను ఎవరికి గంతే. నీ గడ్డపార నాకే. నీ గడ్డపార నాకు.